ప్రజా అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 27వ వార్డ్ నెహ్రూ బజార్ వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు మాత్రమే అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే హామీలు నెరవేర్చామని హర్షం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 1వ తేదీకి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ వంటి హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలోని ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. జరగకపోవటం వల్లే ఈ కూటమి తాలూకా ప్రభుత్వానికి ఇంత మద్దతు ఉవ్వెత్తున జరిగింది. సో ఈ ప్రభుత్వానికి పబ్లిక్ తాలూకా యాస్పిరేషన్స్ మీట్ అవ్వకపోతే ఏ నష్టం జరుగుతుందో అని ఖచ్చితంగా తెలిసి ఎరిగిన ప్రభుత్వం కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి తగ్గట్టుగానే యూత్కి డిఎస్సి కానీ లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఈ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం 27వ వార్డులో మనము గౌరవ విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వర్యులు వంశీకృష్ణ వర్యులు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గత 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలని ప్రజలకు తీసుకువెళ్ళడం కోసం ఈ సమావేశం ప్రజావేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి మనము ఈ 100 రోజుల్లో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పెన్షన్స్ మనము పెంచడం జరిగింది. డిఎస్సి ద్వారా దాదాపు 16,000 జాబ్స్ మనము భర్తీ చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరిగింది. ఈ మధ్యలో విజయవాడలో జరిగిన ఫ్లడ్స్లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 10 రోజుల పైన అక్కడే ఉండి ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అనేది గురించి ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన విశాఖపట్నం జిల్లా తీసుకుంటే దాదాపు 607 గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి, అదేవిధంగా మన ఒక విషన్ గురించి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మనం వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవాళ 27వ వార్డు సౌత్ నియోజకవర్గం జరుగుతూ ఉంది. దీనికి కలెక్టర్ గారు, అలాగే మా సుధాకర్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమము చూసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి ఉదాహరణకి ఎంప్లాయ్మెంటు లేనటువంటి వాళ్ళకి ఇవాళ డిఎస్సి రిలీజ్ చేసి 16,437 పోస్టులు రిలీజ్ చేయడంతో పాటు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చూసి చాలా లేదు మా ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా 1వ తారీఖున జీతాలు పడతా ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పడితే తెలీదు, ఎప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా మా ఆస్తులు కాపాడుకోవాలి, మా ఆస్తులు మాకు ఉండాలని ఒక ధైర్యంతో ఉండేవాళ్ళమే. అవి పోగొట్టే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఆయన బుక్ వేసుకొని ఆ డాక్యుమెంట్ కూడా ఆయన దగ్గర ఉంచుకుంటాను ఒక కార్యక్రమం పెట్టాడు. దాన్ని కూడా ఇవాళ రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మనోధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్క ఉప ముఖ్యమంత్రి గారు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అనుగుణంగా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒక అద్భుతమైన పరిపాలనకు నాంది పలికారు. కాబట్టి ఈ 100 రోజులు జరిగినటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. పని చేయండి.